ఎత్తవచ్చు, ఎవరైనా సరే మనల్ని ధైర్యంగా అవమానపరచవచ్చు, ఎవరైనా సరే ధైర్యంగా మనల్ని రాళ్ళతో కొట్టవచ్చు. కానీ తిరిగి ఒక రాయి కానీ, ఒక మాట కానీ, ఒక చూపు కానీ చూడకుండా ఉండగలిగితేనే క్రైస్తవ జీవితం. అది ఎక్కడ నడుపుతుందంటే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. అప్పుడు ఇలాంటి ఏముండవు. ఇది తాత్కాలికం, అర్థమవుతుందా? ఇది తాత్కాలికం, అక్కడ పర్మనెంట్ అన్నమాట. అక్కడ హ్యాపీగా ఉంటావు. దానికోసం మీరు ఎదురు చూడాలి. అంతేగాని ఇక్కడ నువ్వు అనడం వల్ల నిన్ను అన్నారని చెప్పి నువ్వు ఇంకో మాట అనుంటే నువ్వు ఉపవాసం ఉండడం వల్ల కూడా ఉపయోగం లేదు. మీ కుటుంబం, మీ పిల్లలు ఏం తినకుండా ఉండడం వల్ల ఉపయోగం లేదు. నీకు అల్సర్ రావడం, గ్యాస్ ట్రబుల్ రావడం తప్ప ఏమీ లేదు. ఫలితం అయితే ఏముండదు. అర్థమవుతుందా? అలాగే మనం ఆ రకంగా క్రీస్తుని ప్రేమించే కుటుంబాలుగా మన మనుషులను కూడా, మనతో ఉండే మనుషులను కూడా ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలని ఇది ఒక సబ్జెక్టు. అంటే మన శత్రువులను ప్రేమించాలి అనేది. తర్వాత ఇంకొకటి ఉంది. చాలామంది మీరు మీ పిల్లలకి ఏం చెప్తారు? అరే సైకిల్ తొక్కుతున్నావు జాగ్రత్త అని చెప్తారు. తర్వాత వర్షం వస్తుంది జాగ్రత్తగా వెళ్ళి పిడుగులు పడతాయేమో జాగ్రత్త అంటారు. తర్వాత బండి నడుపుతున్నావు స్లోగా వెళ్ళు జాగ్రత్త, ఎదుటోడు నువ్వు బాగా వెళ్ళినా ఎదుటోడు సరిగ్గా రాదు జాగ్రత్త అంటారు. ఇంకా అరే ఇంక చాలా చాలా అన్నిట్లో మీరు చెప్పే జాగ్రత్తలు అన్నీ చూసుకోండి. కానీ యేసులో గారు ఒక మాట చెప్తున్నారు. ఏ మాట చెప్తున్నారు చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. చూడండి, ఇది ఎప్పుడన్నా మీరు చదివారమ్మా? బైబిల్లో మీరు ఎప్పుడన్నా ఈ వాక్యం చదివారా? ఎవరి గురించి జాగ్రత్త పడాలంట? మనుషులను గురించి జాగ్రత్త పడాలి. ఇచ్చారు అసలు? మీరు ఎవరితో ఉంటున్నారా? మీ ఆయనతో ఉంటున్నారా? మీ ఆయన మనుషుడైతే కనుక జాగ్రత్తగా ఉండాలి. మీ భార్యతో ఉన్నారా? అయితే జాగ్రత్తగానే ఉండాలి. మీ అత్తమామతో ఉన్నారా? మీ పిల్లలతో ఉన్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు నమ్మించి చంపేస్తారు. వాళ్ళు అభిమానం ఉంటారు కానీ మీ పతనాన్నే కోరుకుంటారు. నువ్వు అమ్మాయి నేనే మీకు చెప్తా, అది కూడా నేను రిఫరెన్స్ చేసి చెప్తాను. నేను తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది మీరు ఉపవాస ప్రార్థనలో చేస్తున్నప్పుడు దానికి మనం ఎలిజిబుల్ అయి ఉండాలి. మనం ఎట్లా అంటే మనం దానికి అర్హత సాధించాలి. మనం ఏదైనా కోరుకున్నాం అంటే అది పొందడానికి అర్హత ఉండాలి మనకి. ఈ అర్హత నువ్వు నీ శత్రువుని ప్రేమించలేకపోతే నీకు అర్హత రాదు. ఇప్పుడు నువ్వు తప్పు నీదే, నీతో ఉన్న మనుషులతో చెప్పబడిన తర్వాత కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు అంటే తప్పు పక్కనోడిది కాదు, నీదే. ముందుగా తెలియజేయబడింది. నువ్వు అలా వెళ్తే నువ్వు తప్పుల్లోకి పొదల్లోకి వెళ్ళి పాము నన్ను కలిసిందంటే తప్పే ఉంది, మందే తప్పు. ఎందుకంటే సహజంగా తన జీవన విధానం ఎక్కడంటే అక్కడ. మనం దాని దగ్గరికి వెళ్ళి దాని మీద కాలేస్తే మరి అది కర్రకుండా ఏం చేస్తుంది? ఏదో రేటు 1-2 ఇంట్లోకి వచ్చి కలిస్తే అది వేరే విషయం. కానీ తప్పెవరిదే? మనదే. దేవుడు ముందుగా చెప్పే మాట ఏంటంటే మనుషులందరూ ఆటలతో ఇటుతో జాగ్రత్త అని చెప్తున్నాం. దేవుడు ఏం చెప్పాడు? మళ్ళీ ఒకసారి చదవాలి మీరు. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. జాగ్రత్త అని కూడా జాగ్రత్త పడండి అని చెప్పారు. చాలా ఆశ్చర్యం ఉంది కదా ఈ మాట. మీరు ఎవరన్నా నమ్ముతున్నారా? అయితే నమ్మమండి, దేవుని ఒక్కడే నమ్మండి. చూడండి ఒకసారి మీకా సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. ఇది మీరు చాలాసార్లు చదువుకుని ఉంటారు. మీకా సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. పిల్లలు జాగ్రత్త ఉంచుకోండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. చూడండి, ఎవరైనా స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని బాగా ఏమనుకుంటారు? నా బెస్ట్ ఫ్రెండ్. ముఖ్య స్నేహితుడు అంటే ఏంటి?
బెస్ట్ ఫ్రెండ్. నమ్ముకొనవద్దు. నమ్ముకోవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న అది కౌగిట్లో పడుకుని ఉన్న దాని ఎదుట భార్య గాని భర్తే గాని నీ పెదవుల ద్వారములకు నీ పెదవుల ద్వారం గుండా కాపు పెట్టుము. దాచుకో, చెప్పొద్దు. అంతేనమ్మా. అవును. చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇంకా ఉన్నాయి, వేరే చోట అయితే ఇంకో రకంగా ఉంటాయి. అదంతా కూడా ఏంటంటే దేవుడు చెప్పిన మాటలే. ఇక్కడ నేను చెప్పే కదా, మీరు మీ ఫ్రెండ్ కోసం మీ యుద్ధానికి వెళ్ళారనుకో, ఆ ఫ్రెండ్ మిమ్మల్ని మధ్యలోనే వదిలేస్తాడు. మీరు ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు అని వెళ్ళామనుకో, రేపు పొద్దున వారు ఇంకో చెత్త చేరి నిన్నే బ్లేమ్ చేస్తారు. అర్థమవుతుందా? తర్వాత ఇది నా రక్తం అని పరుగులు పెట్టకూడదు. ఎందుకంటే ఒక క్రైస్తవ జీవితం వీటన్నిటి గురించి ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే ఇదంతా కూడా రాయబడింది. నువ్వు ఎలా వెళ్తున్నావో ఇదిగో నీకోసమే. నిన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టి, నన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టి సరిగా వెళ్ళు. ఈ పక్కకి వెళ్తే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా వెళ్తే ఇలా ఉంటాయి, ఇలా ఇబ్బంది పడకుండా సరిగా వెళ్ళమని చెప్పగలిగాడు.